హాయ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం అటుకులతో బాగా టేస్టీగా ఉండేలాగా బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీన్ని తయారు చేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు వరకు అటుకుల్ని వేసుకోవాలి. ఈ అటుకుల్ని 2 నుంచి 3 సార్లు వరకు వాటర్తో బాగా వాష్ చేసుకోవాలి. ఇలా బాగా వాష్ చేసుకున్న తరువాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్ని వేసుకొని 5 నిమిషాల పాటు దీన్ని నానబెట్టుకోవాలి. ఇలా 5 నిమిషాల పాటు నానిన తరువాత స్పూన్తో ఒకసారి దీన్ని బాగా మ్యాష్ చేసుకోవాలి. అటుకులు బాగా నానాయి కాబట్టి మనం స్పూన్తో ఇలాగా ఒత్తినప్పుడు సాఫ్ట్గా అయిపోతాయి. ఈ రెసిపీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోగా అయినా తినచ్చు, ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా అయినా తినచ్చు. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కొద్దిగా వేసుకోవాలి. ఇష్టం ఉన్న వాళ్ళు స్ప్రింగ్ ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వేయట్లేదు. తరువాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కల్ని కొద్దిగా వేసుకొని ఫ్రెష్గా ఉండే అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. పచ్చిమిర్చి తరుగు కొద్దిగా, కొత్తిమీర తరుగు కొద్దిగా వేసుకోండి. పచ్చిమిర్చి వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు కారపొడిని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి దీనంతా బాగా కలపాలి. ఇవన్నీ అటుకుల్లో బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తరువాత 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండిని వేసుకోవాలి. తరువాత 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యపు పిండిని వేసుకోండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పసుపు పొడి, మన టేస్ట్కి సరిపడంతగా కొద్దిగా సాల్ట్ని వేసుకొని 1/2 టీ స్పూన్ వరకు వంట సోడాని వేసుకోవాలి. ఇప్పుడు గరిటెతో ఒకసారి దీనంతా బాగా కలుపుకున్న తరువాత ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇడ్లీ పిండికి మనం పిండిని ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ మరీ జారుగా ఉండకూడదు, కాస్త గట్టిగానే ఉండాలి. ఈ దోశల్ని వేడివేడిగా చేసుకొని తిన్నామంటే చాలా రుచిగా ఉంటాయి. ఫైనల్గా పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. మరీ జారుగా ఉంటే దోశలు రావు. ఈ విధంగా మీడియంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఇలాగా నాన్ స్టిక్ కడాయి కానీ లేదంటే నాన్ స్టిక్ పెనం కానీ పెట్టుకోవాలి. ముందుగా కడాయికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని దోశల్ని వేసుకోవాలి. ఈ దోశల్ని మరీ పల్చగా వేసుకుంటే రావు, అందుకనేసి ఈ విధంగా కొంచెం లావుగా వేసుకోవాలి. ఈ దోశల్ని ఇలాగ నాన్ స్టిక్ కడాయి కానీ లేదంటే పెనంలో మాత్రమే వేసుకోవాలి. వేరే పెనంలో వేసుకుంటే రావండి. ఇలా దోశ వేసుకున్న తరువాత పైన కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇలా దోశ ఒక సైడు కాలిన తరువాత ఇంకొక వైపుకి తిప్పుకుంటూ 2 వైపులా ఈ దోశల్ని కాల్చుకోవాలి. మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలో అర్థం కానప్పుడు అప్పటికప్పుడే పిండిని కలుపుకొని ఇలాగ దోశల్ని వేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.